అందరికీ ఈరోజు మా అమ్మ చికెన్‌తో ఒక మంచి రెసిపీ అయితే చేసిందనమాట. మంచి రెసిపీయే కాదండోయ్! టేస్ట్ కూడా అద్దిరిపోయింది. దీన్ని ఒకసారి మీరు చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. అంత అద్భుతంగా ఉంటుంది. దీన్ని మీరు ఎందులో కన్నా తినొచ్చు. రైస్ గాని, చపాతీ గాని పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుంది. సో, ఆ రెసిపీ ఎలా చేసిందో చూసేద్దాం. ముందుగా మనం ఒక పాన్‌లో జీడిపప్పు, లవంగం, ఇలాచీ, నల్ల ఇలాచీ, మిరియాలు అండ్ దాల్చిన చెక్కని లైట్‌గా రోస్ట్ చేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కుక్కర్‌లో కొద్దిగా ఆయిల్ హీట్ చేసుకొని, ఆయిల్ హీట్ అయినాక బోన్‌లెస్ చికెన్, మనం ముందుగా ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వీటిని కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లో కొద్దిగా పెరుగు వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని తగినన్ని వాటర్ అండ్ మనం ముందుగా ఆడుకున్న పౌడర్‌ని కూడా వేసేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి 3 విజిల్లు వచ్చేదాకా మనం దీన్ని ఉడికించుకోవాలి. 3 విజిల్లు వచ్చే లోపల వీడియోని లైక్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ రెసిపీకి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. 3 విజిల్లు వచ్చినాక మనం కుక్కర్ ప్రెషర్ అంతా పోయినాక మూత తీసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అందులో కొద్దిగా కొత్తిమీర అండ్ పుదీనా వేసుకొని వీటినన్నిటిని మెత్తగా స్మాష్ చేసుకుంటా మనం చూపించిన విధంగా కలుపుకోవాలి. ఇలా స్మాష్ చేసుకుంటా కలుపుకొని దీన్ని ఒక 2-3 మినిట్స్ లేదా 5 మినిట్స్ మీరు చక్కగా మంచి మీడియం హీట్‌లో ఫ్రై చేసుకుంటే చూసారు కదా! ఎంతో టేస్టీగా ఉండే మన చికెన్ గ్రేవీ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి.